హలో ఫ్రెండ్స్, ఇవాళ ఎంతో టేస్ట్గా ఉండే సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సింపుల్గా ముందు స్టవ్ పైన బాండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పోపు దినుసులు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయేటప్పుడే మనము చిన్నుల్లిపాయలు ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. టైంలోనే సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకొని అలాగే 2 పెద్ద సైజు టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సొరకాయని పైన ఉన్న చెక్కు తీసేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టైంలోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే సొరకాయ అనేది తొందరగా మెత్తబడిపోతుంది ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనము ఇలా బాయిల్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఏం మసాలాలు యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ధనియాల పొడి ఒకటే ఈ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. అలాగే లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకున్నామంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.